హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనం. దేవా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. ప్రార్థన ఆలకించే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలుల దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. మనవిని అనుగ్రహించే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. మా ప్రార్థన ఆలకించే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. మా చెయ్యి విడువని దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. తండ్రి లేని వారికి తండ్రివైన దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. దరిద్రుల మొర ఆలకించే దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. దీర్ఘశాంతుడవైన దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. యోనా కంటే గొప్ప దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. మంచి ముత్యమా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. నీళ్లను ద్రాక్షరసంగా మార్చిన దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. జీవాహారమా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. పుట్టు గ్రుడ్డివాణ్ణి బాగు చేసిన దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. ద్వారమై ఉన్న దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. మంచి కాపరి నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. అందరికంటే గొప్ప దేవా నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనం. దేవా నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా తండ్రి నీ కాలుమై యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రం తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు ప్రభువా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా అంతరంగమందు సమస్తమా యెహోవాను స్తుతించుమా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా అంతరంగమందు సమస్తమా యెహోవాను స్తుతించుమా. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు నా ప్రాణమా. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకు నా ప్రాణమా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా అంతరంగమందు సమస్తమా యెహోవాను స్తుతించుమా. దయా దాక్షిణ్య పూర్ణుడు కృపా కనికరము గలవాడాయనే రక్షించును. దయా దాక్షిణ్య పూర్ణుడు కృపా కనికరము గలవాడాయనే రక్షించును. సమాధిలో నుండి నిన్ను విమోచించి కరుణ కటాక్షములను కిరీటముగనిచ్చును. సమాధిలో నుండి నిన్ను విమోచించి కరుణ కటాక్షములను కిరీటముగనిచ్చును. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా అంతరంగమందు సమస్తమా యెహోవాను స్తుతించుమా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ఆయననే స్తుతించుడి. ఉత్సాహగానము చేయుచు మీరు ఆయన సన్నిధికి రండి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ఆయననే స్తుతించుడి. ఉత్సాహగానము చేయుచు మీరు ఆయన సన్నిధికి రండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా, నా అంతరంగమందు సమస్తమా యెహోవాను స్తుతించుమా. ఆయన చేసిన ఉపకారములను
దేనిని మరువకు నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములను. దేనిని మరువకు నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుమా. నా అంతరంగమందు సమస్తమా యెహోవాను స్తుతించుమా. యేసయ్యా, ఈ దినములో మీ ముందుటకు ప్రభువా, ఈ దినాన్ని బట్టి ప్రభువా ప్రార్థన చేయుటకు అయ్యా నీవిచ్చినటువంటి మహాకృపను బట్టి ప్రభువా నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాలం తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన, నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నామయ్యా. మమ్మల్ని కనికరించమని, మమ్మల్ని నాయన దీవించమని, మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభువా ఈ ఉదయకాలం తండ్రి నీ పాద సన్నిధిలో ప్రభువా ప్రార్థిస్తున్నాము. నీ పాద సన్నిధిలో ప్రభువా మొరపెడుతున్నాము తండ్రి. మా ప్రార్థన మనవులు మీరు ఆలకించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రంలో నాయన. ఎవరైతే ప్రభువా ఈ ఉదయకాలం తండ్రి అయ్యా అయ్యా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా మరి వారి జీవితంలో, వారి కుటుంబంలో కార్యం జరగాలని, వారి పిల్లలకు ఉద్యోగాలు రావాలని, అయ్యా మరి తండ్రి వారి నాయన సొంత ఇండ్లు కొనుక్కోవాలని, గర్భఫలం కావాలని, అయ్యా మరి సుఖమైన ప్రసవం కావాలని ప్రభువా ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో తండ్రి. అయ్యా వారి ప్రార్థన మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి, మొరపెడుతున్నారు ప్రభువా. అయ్యా వారి జీవితంలో కార్యం జరగాలని, వారి పిల్లలకు ఉద్యోగాలు రావాలని, అయ్యా వారి కుటుంబం దీవించబడాలని ప్రభువా, వారి పిల్లలకు సంతానం కావాలని దేవా, మరి వారి పిల్లలు దీవించబడాలని ప్రభువా ఎంతమంది బిడ్డలైతే తండ్రి ప్రార్థిస్తున్నారో నాయన, మొరపెడుతున్నారు తండ్రి. మీరే వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. గొప్ప దేవుడా నీ పాదాలకే స్తోత్రములు తండ్రి. అయ్యా మరి ప్రతి ఒక్కరి మనవులు ప్రభువా ఈ ఉదయకాలము మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. దీవించే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు, కృప చూపే దేవుడవు తండ్రి. ఈ ఉదయకాలం తండ్రి మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నాను ప్రభువా. అయ్యా మేము బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదల లోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపమని వేడుకొనుచున్నానయ్యా. ఈ ఉదయకాలం ఎవరైతే తండ్రి ప్రయాణాలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో, దూర ప్రయాణాలు చేస్తున్నారో తండ్రి వారి ప్రయాణాలలో క్షేమమును దయచేయండి అయ్యా. నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఎవరైతే ప్రభువా మరి కొత్త ఇండ్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారో తండ్రి దేవా, మరి నాయన వారికి మంచి యేసయ్యా ఇండ్లు వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. స్థలాలు కొనుక్కునే వారికి తోడుగా ఉండండి, ఇండ్లు కొనే వారికి తోడుగా ఉండండి ప్రభువా. ఇండ్లు అమ్ముకునే వారికి, స్థలాలు అమ్ముకునే వారికి ప్రభువా మంచి రేటు వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం ఎవరైతే ప్రభువా నీ పాదాలు పట్టుకొని అయ్యా మాకు గర్భఫలం కావాలని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా, వారి గర్భాలను మీరు తెరిచి తండ్రి నాయన వారికి సంతాన దీవెన దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. హన్నా గర్భమును తెరిచిన దేవుడవు, రాహేలు గర్భము తెరిచిన దేవుడు తండ్రి. అయ్యా మృతతుల్యమైనటువంటి శారా గర్భమును తెరిచిన దేవుడవు ప్రభువా నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నారో తండ్రి, ప్రార్థిస్తున్నారో నాయన అయ్యా మరి వారికి సంతాన దీవెన దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీకు వందనములు నాయన. ఈ ఉదయకాలం ఎవరైతే అయ్యా మేము ఇంటర్వ్యూలకు వెళ్తున్నాము, అయ్యా పరీక్షలు రాస్తున్నామని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో తండ్రి నాయన అయ్యా మాకు విజయం రావాలని తండ్రి, అయ్యా ఇంటర్వ్యూలో మేము సెలెక్ట్ కావాలని, మాకు మంచి ఉద్యోగం కావాలని ఎవరైతే ప్రార్థిస్తున్నారో తండ్రి నాయన వారికి ఉద్యోగ దీవెన దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి వారు వెళ్ళినటువంటి ఇంటర్వ్యూలో ప్రభువా వారు రాస్తున్నటువంటి పరీక్షలలో తండ్రి మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకి స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాలం ప్రభువా ఎవరైతే తండ్రి నాయన వారికి ఉన్నటువంటి బాధలను బట్టి, వారికి ఉన్నటువంటి కష్టములను బట్టి, వారికి ఉన్నటువంటి శ్రమలను బట్టి ప్రభువా అయ్యా ఈ బాధలు మేము భరించలేకపోతున్నాము, ఈ కష్టాలను మేము తట్టుకోలేకపోతున్నామని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రములు తండ్రి. అయ్యా నువ్వు విడిపించే దేవుడవు, కాపాడే దేవుడవు, రక్షించే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఎవరైతే నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నారో ప్రభువా, నీ పాదాలు పట్టుకొని నాయన గోజాడుతున్నారు తండ్రి. అయ్యా మమ్మల్ని దీవించమని, అయ్యా మమ్మల్ని ఆశీర్వదించమని, అయ్యా
మమ్మల్ని కనికరించమని తండ్రి అయ్యా పాప బంధకాల నుంచి విడిపించమని, అంధకార చీకటి శక్తుల నుంచి విడిపించమని, దురాత్మ సాతాను బంధకాల నుండి అయ్యా మరి విడిపించమని ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో తండ్రి అయ్యా వారి కుటుంబాలలో కార్యమును జరిగించండి, వారి జీవితంలో ప్రభువాన్ని కార్యమును జరిగించి దేవాన్ని సాక్షులుగా నిలబెట్టుకోమని వేడుకొనుచున్నాము నాయన. నా తండ్రి నీ పాదములకి స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి అయ్యా మరి ఉదయకాలం ప్రభువా ఎవరైతే తండ్రి ఆత్మహత్య చేసుకోవాలని తలంపు కలిగి ఉన్నారు తండ్రి, బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను, నా భర్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను, అత్తమామ వేధింపులు, ఆడపడుచుల వేధింపులు అయ్యా మరి బంధువుల వేధింపులు నేను తట్టుకోలేకపోతున్నానని ఎంతమంది అయితే ఆత్మహత్య చేసుకోవాలని అనుకొనుచున్నారో తండ్రి అయ్యా మరి రైతులు పంట నష్టపోయామని అయ్యా మరి పంటకు పెట్టుబడిన దిగుబడి కూడా మాకు రాలేదని రైతులు ఆత్మహత్య చేసుకోవాలనుకొనుచున్నారు తండ్రి అయ్యా మరి ఉద్యోగస్తులు ప్రభువా మా ఉద్యోగం కోల్పోయామని అయ్యా మరి మాకు ఉద్యోగం లేకపోతే మా పిల్లలను మా కుటుంబాలను మేము ఏ విధంగా పోషించుకోవాలని ఆత్మహత్య చేసుకోవాలనుకొనుచున్నారు తండ్రి అయ్యా మరి చదువుకునే వాళ్ళు ప్రభువా మేము పరీక్షల్లో ఫెయిల్ అయ్యాము అయ్యా మా ఇంట్లో మా తల్లిదండ్రులకు మేము ఏమి సమాధానం చెప్పాలి, మా స్నేహితుల ముందు మేము ఏ విధంగా తల ఎత్తుకొని తిరగాలని అవమానముతో అయ్యా మరి ఆత్మహత్య చేసుకోవాలని అనుకొనుచున్నారు తండ్రి అయ్యా మరి ఎవరైతే అమ్మాయి ప్రేమించడం లేదు, అబ్బాయి ప్రేమించడం లేదు అయ్యా అని తండ్రి ప్రేమ విఫలమైందని ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలని తలంపు కలిగి ఉన్నారో తండ్రి దేవా ఈ ఉదయకాలం తండ్రి వారందరినీ విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి దేవుడో తండ్రి, నువ్వు లోకమును ఎంతో ప్రేమించినటువంటి దేవుడో తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరణము తండ్రి సమాధానము కాదు, మరణము అయ్యా మరి జీవితం యొక్క అంతము కాదని ప్రభువా వారు తెలుసుకొనుటకు సహాయం చేయండి తండ్రి. అయ్యా వారి యొక్క ఆత్మను ప్రభువా వారు నశింపజేసుకోకుండా తండ్రి బలవంతంగా వారు మరణించకుండా తండ్రి నీవు కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఎవరైతే ప్రభువా ప్రమాదకరమైనటువంటి స్థలాలలో ఉండి పని చేస్తున్నారు నాయన అయ్యా మరి కరెంటు స్తంభాల మీద పనిచేస్తున్నారు దేవా మరి కరెంటు స్తంభాల మీద పనిచేస్తున్నటువంటి వారికి ప్రభువా నీ కాపుదల దయచే నాయన. ఇలాంటి షార్ట్ సర్క్యూట్ జరిగి అయ్యా వారికి నాయన అగ్ని ప్రమాదం జరగకుండా సహాయం చేయని, వారి శరీరానికి హాని కలగకుండా సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. ఎవరైతే పెయింటింగ్ పనిచేస్తున్నారో తండ్రి మరి ఎత్తులో ఉండి నాయన ఆ బిల్డింగ్లకు తండ్రి కలర్లు వేస్తున్నారు ప్రభువా యేసయ్యా మరి తండ్రి నీ భద్రతను నీ కాపుదలను వారికి దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎత్తులో ఉండి పని చేస్తున్న వారికి ఎత్తులో ఉండి తండ్రి అయ్యా మరి నాయన రంగులు వేస్తున్న వారికి ప్రభువా అయ్యా మరి తాటి చెట్లు ఎక్కుతున్నటువంటి వారికి ప్రభువా యేసయ్యా మీరు కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభు. బిడ్డలందరికీ నాయన వారి పాదములకు నీ బలమును నీ శక్తిని అనుగ్రహించండి తండ్రి. ఇలాంటి బలహీనతల చేత అయ్యా వారి కాళ్ళు చేతులు బెనికి ఆ ఎత్తు నుండి కింద పడిపోకుండా సహాయం చేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే తండ్రి ఉదయకాలము నాయన అయ్యా మరి ఫ్యాక్టరీలలో పనిచేస్తున్నారు తండ్రి అయ్యా మరి తండ్రి అయ్యా అగ్ని అయ్యా తండ్రి మంట దగ్గర పనిచేస్తున్నారు తండ్రి అయ్యా మరి హోటల్స్లో కానీ రెస్టారెంట్లో కానీ తండ్రి అయ్యా మరి వంట చేస్తున్నారు దేవా మీరే వారిని అందరినీ కాపాడమని వేడుకొనుచున్నాను. ఆ యొక్క అగ్ని ద్వారా ప్రభు ఆ మంట ద్వారా వారి శరీరానికి హాని కలగకుండా తండ్రి అయ్యా నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఉదయకాలం తండ్రి ఇలాంటి అగ్ని ప్రమాదాలు కలగకుండా ఎలాంటి నాయన మరి తండ్రి ఫ్యాక్టరీలలో కానీ తండ్రి బాణసంచ తయారు చేసి కర్మాగారాలలో కానీ ప్రభువా మరి తండ్రి గ్యాస్ సిలిండర్లు తయారు చేసి ఫ్యాక్టరీలలో కానీ తండ్రి ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాలం ప్రతి బిడ్డను ప్రభువా నీ రెక్కల కింద భద్రపరచు తండ్రి. ఎవరైతే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో అయ్యా మొరపెడుతున్నారో తండ్రి ఆ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఎవరైతే ప్రభువా ఈ ఉదయకాలం నాయన అయ్యా మరి తండ్రి వారికి ఉన్నటువంటి సమస్తమును బట్టి అయ్యా మరి ప్రార్థిస్తున్నారు తండ్రి నాయన. నీవే వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ ఉదయకాలం మేము నూతన వ్యాపారాలు ప్రారంభిస్తున్నాము అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో తండ్రి, గృహ ప్రవేశాలు చేస్తున్నామని, స్థలాలు ప్రతిష్ఠ
చేస్తున్నామని, శంకుస్థాపనలు చేస్తున్నామని ప్రభువా ఈ ఉదయకాలం ఎవరైతే ప్రార్థిస్తున్నారో తండ్రి, మీరెవరందరి మనవులు ఆలకించి ప్రభువా వారు చేయబోచున్నటువంటి పనులలో అయ్యా మరి కార్యములలో తండ్రి మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాలం తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా నీ రెక్కల కింద భద్రపరచుకో నాయన. ప్రతి బిడ్డకు ప్రభువా నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. దేవా మరి ఎంతమంది బిడ్డలైతే గుండె జబ్బుల చేత బాధపడుతున్నారు తండ్రి, హార్ట్ అటాక్ చేత బాధపడుతున్నారు ప్రభువా, మీరే మరి గుండెలను బాగు చేయమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడో తండ్రి. అయ్యా మరి బలహీనమైనటువంటి గుండెలను ప్రభువా అయ్యా మీరు బాగు చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఎవరైతే ప్రభువా భయంకరమైన డీజే సౌండ్స్ చేత అయ్యా మరి జనులకు ఇబ్బంది కలిగిస్తున్నారో తండ్రి, ఆ డీజే చప్పుళ్ళ ద్వారా ప్రభు అనేక మంది గుండె జబ్బులకు గురై హార్ట్ అటాక్కు గురై చనిపోతున్నారు నాయన. యేసయ్యా మీరెవరిని అందరినీ కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి ఎవరికైతే ఆపదలు కలగబోతున్నాయో తండ్రి, ప్రమాదాలు జరగబోతున్నాయో నాయన, అయ్యా మరి విపత్తులు రాబోతున్నాయో తండ్రి, వాటన్నిటి నుండి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. అయ్యా మరి నాయన రానున్నటువంటి అపాయముల నుండి, శ్రమల నుండి, కీడుల నుండి ప్రభువా మమ్మల్ని తప్పించే దేవుడు తండ్రి. అయ్యా మరి దినమంతటిలో తోడుగా ఉండండి నాయన. ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి పనులలో, ప్రతి ఒక్కరి ప్రయాణాలలో, ప్రతి ఒక్కరి దేవా మరి ఆలోచనలలో తండ్రి మీరు తోడుగా ఉండండి అయ్యా. మరి బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదల లోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. అయ్యా ఎవరైతే మాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తున్నారో తండ్రి, నీకు మొరపెడుతున్నారో ప్రభువా వారందరి మనవులు మీరు ఆలకించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ప్రార్థన వినే దేవుడవు, ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి. నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించమని వేడుకొనుచున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ చేత అయ్యా నీ దీవెనల చేత ప్రభువా నీ ఆశీర్వాదముల చేత నాయన మమ్మల్ని నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. జీవము గల మా దేవా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. సర్వశక్తిమంతుడా నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే ఉదయకాలం తండ్రి అనేక బలహీనతల చేత బాధపడుతున్నారో ప్రభువా వారిని స్వస్థపరచండి నాయన. గుండె జబ్బుల చేత ప్రభువా, కిడ్నీ సమస్యల చేత అయ్యా మరి తలనొప్పి చేత నాయన, కండరాల నొప్పుల చేత ప్రభువా, మైగ్రేన్ తలనొప్పి చేత నాయన, సైనస్ చేత ప్రభువా దేవా యేసయ్యా మరి నాయన, కడుపులో నొప్పి చేత నాయన, కాళ్ళకిళ్ళ నొప్పుల చేత నాయన, నడుము నొప్పి చేత ప్రభువా, వెన్నుపూస నొప్పి చేత నాయన, చెవిలో చీము కారి చెవిలో తండ్రి మరి నాయన చెవిటితనం చేత అయ్యా మరి కంటి సమస్యల చేత ప్రభువా, ముక్కులో దుర్మాంసం పెరిగి నాయన ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి బాధపడుతున్నారో ప్రభువా అయ్యా మరి నలిగిపోతున్నారో తండ్రి, మీరెవరినందరినీ స్వస్థపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. అయ్యా మరి స్వస్థపరచే యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడవయ్యా. ఎవరైతే తండ్రి ఉదయకాలం నాయన అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో వారందరినీ ప్రభువా మీరు స్వస్థపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్నారో ప్రభువా అయ్యా వారిని స్వస్థపరచండి నా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీకు కృతజ్ఞతలు తండ్రి నాయన. నీ పాదాలకే స్తోత్రం యేసయ్యా. నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. ఎవరైతే తండ్రి ఉదయకాలము ఐసీయూలో ఉన్నారో తండ్రి వారిని నాయన అయ్యా మరి ఐసీయూలో నుంచి డిశ్చార్జ్ అవుటకు సహాయం చేయండి తండ్రి. నీ పాదాలకే స్తోత్రములు నాయన. ఎవరైతే ప్రభువా రైల్వే స్టేషన్లలో తండ్రి ఆ ట్రైన్ల దగ్గర పని చేస్తున్నారు తండ్రి, రైళ్ల దగ్గర పని చేస్తున్నారు ప్రభువా అయ్యా మరి రైళ్ల ద్వారా వారికి ఎలాంటి ప్రమాదం కలగకుండా తండ్రి అయ్యా మరి నాయన నువ్వు కాపాడమని వేడుకొనుచున్నాను అయ్యా. నీ పాదాలకే స్తోత్రములు నాయన. ఎవరైతే రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో ప్రభువా తినుబండారాలు అమ్ముచున్నారు నాయన అయ్యా మరి ఛాయ్ అమ్ముతున్నారు తండ్రి, రకరకాలైనటువంటి పదార్థాలు అమ్ముతున్నారు తండ్రి అయ్యా మరి వారు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు తండ్రి నీ కాపుదల దయచే నాయన. అయ్యా
వారి జీవనోపాధి కొరకు వారు కష్టపడుతుండగా తండ్రి దేవాని సహాయమును వారికి దయచేయమని వేడుకొనుచున్నాను. తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను. ప్రభువా బీదలను కనికరించే దేవుడవు అయ్యా, బీదల యొక్క ప్రాణమును నీ దృష్టికి ప్రియంగా ఎంచే దేవుడవయ్యా. అయ్యా మరి వారు తండ్రి అలాంటి స్పీడ్గా వెళ్తున్నటువంటి రైల్లో అయ్యా మరి ఎక్కుతుంటారు తండ్రి. వారు అమ్మడానికి తండ్రి నాయన, వారి బతుకు తెరువు కొరకు వారి కుటుంబాలను పోషించడం కొరకు తండ్రి నాయన అటువంటి పనులు వారు చేయుచుండగా తండ్రి వారందరికీ నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను. తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎవరైతే తండ్రి మరి నాయన రోడ్ల పక్కన తండ్రి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారు, పండ్లు అమ్ముకుంటూ తినుబండారాలు అమ్ముకుంటూ అయ్యా తమ జీవనోపాధిని గడుపుతున్నారు తండ్రి. వారందరికీ నీ కాపుదలు దయచేయమని వేడుకొనుచున్నాను. యేసయ్యా ఈ ఉదయకాలం తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా నీ రెక్కల కింద భద్రపరుచుకుని ఆయన ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను. ఎవరైతే తండ్రి మరి బయటికి వెళ్తున్నారో ప్రభువా నాయన అయ్యా వారి బండ్లు మరి మంచిగా ఉండుటకు సహాయం చేయాలి. ఎలాంటి అయ్యా మరి తండ్రి వాహనాలకు ఎలాంటి సమస్య రాకుండా, బ్రేకులు ఫెయిల్ కాకుండా అయ్యా మరి ఇలాంటి సాంకేతిక పరమైన లోపాలు లేకుండా తండ్రి నువ్వు కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. నీ పాదాలకే స్తోత్రములు తండ్రి. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభు. ఉదయకాలము పక్షులను తండ్రి, జంతువులను ప్రభు, జీవరాశులను ప్రభు మీరు కాపాడండి నాయన. అయ్యా అయ్యా మరి వాటికి ఎలాంటి ప్రాణహాని కలగకుండా తండ్రి, ఎవరు వాటిని చంపకుండా తండ్రి నువ్వు వాటిని కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. ఈ ఉదయకాలం తండ్రి వాటికి ఆహారాన్ని సిద్ధపరచని నాయన. ఆకాశ పక్షులను పోషిస్తున్నటువంటి దేవుడు తండ్రి దేవా, మరి అడవిలో ఉన్నటువంటి జంతువులకు తండ్రి, పక్షులకు నాయన అయ్యా మరి నీళ్లను, ఆహారమును ప్రభువా మీరు సిద్ధపరచమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అడవులు నరికి వేయడం ద్వారా ప్రభువా, సముద్ర అయ్యా చెరువులను పూడ్చివేయడం ద్వారా ప్రభువా అయ్యా మరి పక్షులకు ఆహారం లేకుండా, జంతువులకు ఆహారం లేకుండా అయ్యా మరి ఇండ్లలోనికి ప్రవేశిస్తున్నాయి నాయన, ఊర్లలోనికి వస్తున్నాయి తండ్రి. క్రూర మృగాలు ప్రభువా ఇండ్ల మధ్యలో తిరుగుతున్నాయి నాయన. మీరే కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. మా జంతు సంపదను, మా పశు సంపదను ప్రభువా, మా పక్షులను తండ్రి యేసయ్యా మీరు కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మా కొరకు వాటన్నిటినీ నువ్వు సిద్ధపరిచినటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. మానవుని కలుగజేయుటకు ముందు తండ్రి నాయనను సమస్త సృష్టిని కలుగచేసి తండ్రి వాటన్నిటికీ తండ్రి ఆదాము ద్వారా పేర్లు పెట్టించినటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎవరైతే చెరువులు పూడ్చి వేస్తున్నారో తండ్రి నాయన అయ్యా మరి నా తండ్రి వారితో మీరు మాట్లాడండి అయ్యా. చెరువులను తవ్వించే మనసు దయచేయండి నాయన. అయ్యా మా పర్వతాలను, మా గుట్టలను ప్రభువా, మా సముద్రాలను ప్రభువా, మా అడవి సంపదను తండ్రి దేవాను కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. రానున్నటువంటి భయంకర దినాలలో ప్రతి ఒక్కరిని తండ్రి మీరు కాపాడండి నాయన. వర్షాలు లేవు, నీళ్లు లేవు, ఎక్కడ చూసిన కరువులు తండ్రి, కాటకాలు ప్రభువా అయ్యా మరి రైతులు తండ్రి ఉన్న వానల కొరకు ఎదురు చూస్తున్నారు అయ్యా. మరి భూమిని దున్నుకొని ప్రభువా మరి నాయన వర్షము పడితే విత్తనాలు వేస్తామని అయ్యా నీ వర్షపు కొరకు తండ్రి వారు ఎదురు చూస్తున్నారు నాయన. అయ్యా ఈ సంవత్సరం తండ్రి మాకు మంచి వర్షాలను దయచేయండి ప్రభువా. వాతావరణ శాఖ వారు వర్షాలు ఉండవు అని సెలవిస్తున్నారు ప్రభువా. దేవాను భూమి ఆకాశములను కలుగచేసిన దేవుడవు తండ్రి. ఈ సంవత్సరం మాకు మంచి వర్షాలను మీరు దయచేయండి తండ్రి. వాతావరణంలో తన విభిన్నమైన మార్పులు ప్రభువా అయ్యా మరి పగలంతా ఎండ, రాత్రంతా వర్షము తండ్రి. ఇలాంటి వాతావరణం ద్వారా అనేకులకు అనారోగ్య సమస్యలు, జ్వరాలు తండ్రి. మరి రైతులు అయ్యా మరి తండ్రి ఏం చేయాలో అర్థం కానటువంటి అయోమయ స్థితిలో ఉండిపోతున్నారు దేవా. మీరే నా తండ్రి కాపాడండి ప్రభువా. ఇటువంటి భయంకరమైన వాతావరణం నుండి, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రభువా మమ్మల్ని కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్య ఈ ఉదయకాలం తండ్రి నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. మాకు మంచి పరిస్థితులను దేవా మీరు దయచేయమని వేడుకొనుచున్నానయ్యా. ప్రతి ఒక్క ఆటంకాల నుండి, ప్రతి ఒక్క విపత్తుల నుండి, ప్రతి ఒక్క శ్రమల నుండి ప్రభువా ఈ ఉదయకాలం మమ్మల్ని విడిపించండి దేవా. విడిపించండి తండ్రి, విడిపించండి ప్రభు. ఏ బిడ్డకైతే ప్రమాదం జరగబోతుందో ఆ బిడ్డను ఆ ప్రమాదం నుంచి ప్రభువా మీరు తప్పించమని వేడుకొనుచున్నాను నాయన. యేసయ్య ఈ ఉదయకాలం తండ్రి మరి నాయన అయ్యా ప్రకృతి వైపరీత్యాల నుంచి మీరు విడిపించండి. భూకంపాలు రాకుండా సహాయం చేయండి, సునామీలు రాకుండా సహాయం చేయండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా
యేసయ్య మరి అగ్నిపర్వతాలు బ్రద్దలు కాకుండా, మరి సముద్రాలలో సుడిగుండాలు రాకుండా ప్రభువా నువ్వు కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా అయ్యా మరి నా తండ్రి, అడవులు తగలబడకుండా సహాయం చేయండి నాయన. దేవా నీ పాదాలకే స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా మరి ఇసుక తుఫాను, మంచు తుఫాను ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా, వడగండ్ల వానలు కురియకుండా ప్రభువా నువ్వు కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాలం ఎంతమంది బిడ్డలైతే అయ్యా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారు తండ్రి, మొరపెడుతున్నారు ప్రభువా, వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను తండ్రి. అయ్యా మరి ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తే అయ్యా ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారు అయ్యా, వారికి ఉద్యోగ దీవెన దయచే, సంతానం లేని వారికి సంతానం దయచే నాయన. కష్టాలలో ఉన్న వారిని విడిపించండి, బాధలలో ఉన్న వారిని విడిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. వారి జీవితంలో తండ్రి నీ కార్యమును జరిగించమని వేడుకొనుచున్నానయ్యా. నీకు మొరపెట్టు వారిని, నిజముగా నీకు మొరపెట్టు వారిని ప్రభువా నువ్వు సమీపముగా ఉండే దేవుడవయ్యా. అయ్యా నీకు మొరపెట్టుచున్నామయ్యా. మమ్మల్ని విడిపించమని, మమ్మల్ని ఆశీర్వదించమని, మమ్మల్ని కనికరించమని, మమ్మల్ని కాపాడమని తండ్రి. నీ కృపను మాకు తోడుగా ఉంచమని, నీ హస్తాన్ని మా కుటుంబాల మీద చాపమని తండ్రి. ఉదయకాలం నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నామయ్యా. మీరే దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ కృపలో భద్రపరచుకో ప్రభువ. ప్రతి బిడ్డను తండ్రి నీ రెక్కల కింద భద్రపరచుకో నాయన. ఈ ఉదయకాలం తండ్రి ఎవరైతే ఆపరేషన్ల కొరకు సిద్ధపడుతున్నారో ప్రభు, వారి ఆపరేషన్లలో తండ్రి మీరు తోడుగా ఉండండి. ఎవరైతే తండ్రి నాయన యేసయ్య మరి దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్నారో వారిని విడిపించండి. ఎవరైతే చర్మ వ్యాధుల చేత బాధపడుతున్నారో తండ్రి అయ్యా మరి వారిని స్వస్థపరచండి ప్రభు. శత్రు భయాల చేత భయపడుతున్నారో అయ్యా మరి పలానా వాళ్ళు మాకు హాని చేస్తారేమో, పలానా వాళ్ళు మాకు కీడు తలపెడతారేమోనని ఎంతమంది అయితే భయపడుతున్నారో తండ్రి, మీరే అటువంటి భయాల నుంచి ప్రభు వారిని విడిపించండి. శత్రువులను ప్రభు మిత్రులుగా మార్చే దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాని. ఎంతమంది అయితే స్నేహితులు అయ్యా మరి స్నేహంగా ఉంటూనే తండ్రి మరి నాయన అయ్యా మరి తండ్రి అపాయముకు తలపెడుతున్నారు ప్రభు, కీడు తలపెడుతున్నారు తండ్రి. మీరెవరిని మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ ఉదయకాలం తండ్రి అయ్యా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నాము అయ్యా. అయ్యా మరి దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే రాత్రికాల సమయాలలో నిద్రపోవడం లేదు తండ్రి, ఆగమాగమైతుందని, భయం అవుతుందని ప్రభు, కలవరం అవుతుందని ఎంతమంది అయితే ప్రభువా నిద్ర పట్టడం లేదని బాధపడుతున్నారు తండ్రి. దేవా వారికి ఉన్న ప్రతి బలహీనత నుంచి, ప్రతి భయం నుండి ప్రభువా మీరు విడిపించి మంచి నిద్రను వారికి దయచేయమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి బిడ్డను ప్రభువా నీ రెక్కల కింద భద్రపరచుకో నాయన. అయ్యా నీ క్షేమమును, నీ భద్రతను వారికి అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే వీసా కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి వారికి వీసా శాంక్షన్ అవుటకు సహాయం చేయండి. ఎవరైతే దూర దేశాలకు వెళ్తున్నారో ప్రభు, వారు దూర దేశాలు వెళ్ళుటకు తండ్రి నీ క్షేమమును, నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం ఎవరైతే తండ్రి అయ్యా నీ పాదాల దగ్గర కూర్చొని నాయన మమ్మల్ని అయ్యా నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలని, ప్రార్థనలో ఎదగాలని యేసయ్యా మరి ప్రార్థిస్తున్నారు తండ్రి. నాయన వారికి ఆత్మీయ జీవితంలో ఫలింపు దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపలో భద్రపరచుకో తండ్రి. అయ్యా మరి మా తండ్రి నాయన యేసయ్యా మా నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఉదయకాలము ప్రతి ఒక్కరిని తండ్రి నీ కృపలో భద్రపరచుకొని ఆయన మా నాయకులను, అధికారులను దీవించండి అయ్యా. మా దేశాల మధ్య సమాధానం దయచే తండ్రి. గొడవల నుంచి మీరు విడిపించండి అయ్యా. మరి యుద్ధాల నుంచి ప్రభువా మీరు విడిపించండి. దేశ నాయకులు, ప్రధానులు, అధికారులు ప్రభువా అయ్యా మరి శాంతియుతమైన చర్చలు జరుపుకొనుటకు సహాయం చేయండి నాయన. అయ్యా మరి ఎక్కడ చూసిన యుద్ధాలు, మరణాలు ప్రభువా, ప్రయాణాలలో మరణాలు, యుద్ధాలలో మరణాలు, పనులలో మరణాలు ప్రభువా, ఎక్కడ చూసిన తన
సామాన్యమైన జనులు మరణాలకు గురైపోతున్నారు తండ్రి. నాయన కుటుంబాలు నా తండ్రి విచ్ఛిన్నమైపోతున్నాయి ప్రభువా. మీరే వారిని అందరినీ కాపాడమని వేడుకొనుచున్నాను. ఈ ఉదయకాలము ఎవరైతే కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారో తండ్రి విడిపించండి. ఎవరైతే జైలులో ఉండి బాధపడుతున్నారో ప్రభువా అయ్యా మరి వారికి విడుదల దయచేయండి తండ్రి. భూ తగాదాల చేత ప్రభువా అయ్యా, ఆస్తి తగాదాల చేత ప్రభువా నా తండ్రి ఎవరైతే ప్రభువా మరి నాయన అయ్యా ఒకరినొకరు చంపుకుంటున్నారు, నరహత్య చేసుకుంటున్నారు తండ్రి. దేవా ఈ ఉదయకాలం తండ్రి వారిని విడిపించండి అయ్యా. సమాధానముగా ఆస్తి పంపకాలు చేసుకొనుటకు, వారికి ఉన్నది సమంగా పంచుకొనుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం తండ్రి ఎవరైతే ప్రభువా అయ్యా తండ్రి విడాకుల సమస్యల చేత బాధపడుతున్నారో ప్రభువా వారి విడాకుల సమస్యల నుంచి మీరు విడిపించండి. వారి భర్తలను మార్చండి, వారి భార్యలను మార్చండి తండ్రి. వారి విడాకులు తీసుకొనుటకు కావలసినటువంటి కారణాల నుంచి ప్రభువా మీరు విడిపించి సమాధానము కలిగి ప్రభువా కలిసి జీవించే మనసును వారికి దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే ప్రభువా తమ పిల్లలు చెడు అలవాట్లకు బానిసైపోయారని బాధపడుతున్నారు తండ్రి, సెల్ ఫోన్కి బానిసైపోయారని ప్రభువా, డ్రగ్స్కి బానిసైపోయారని, మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారని ఎంతమంది తల్లిదండ్రులు అయితే ప్రభువా నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా మరి వారికి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ ఉదయకాలం తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి నీ కృపలో భద్రపరచుకో నాయన. బయటికి వెళ్ళినప్పుడు తండ్రి నీ కాపుదలలోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపి ప్రతి ఒక్కరిని ప్రభువా నీ దీవెనల చేత నింపమని వేడుకొనుచున్నాను నాయన. ఈ ఉదయకాలం తండ్రి మా ప్రార్థన మనవులు నీ పాద సన్నిధికి చేర్చుకొని అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగో నెరవేరునుగాక. మాకు కావలసినది ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలోనికి తేనీక దుష్టుని నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీదై ఉన్నది తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది శక్తులకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ఇంతవరకు మాతో ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.